హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ విద్యార్థులందరికీ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్స్ అనేటువంటి కళ సహకారం అయ్యి మీ అందరికీ ఉద్యోగం అనేది సంప్రాప్తించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆ సర్వేశ్వరుడి యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని నేను ఎల్లవేళలా కోరుకుంటున్నాను. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ చాలామంది యాస్పిరెంట్స్కి చాలా రకాలైన సందేహాలు ఉంటాయి. అందులో కామెంట్ రూపంలో కొద్దిగా మనకి డౌట్స్ని రేకెత్తించడం జరిగింది. ఆ డౌట్స్ ప్రకారం మనం చూస్తే శిరీష గారు కామెంట్ చేశారు, యాస్పిరెంట్స్కి లేనిపోని హోప్స్ పెట్టకండి మీ వ్యూస్ కోసం. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ వ్యూస్ కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేనిపోని హోప్స్ ఎప్పుడూ కూడా పెట్టదండి. గమనించాల్సిన విషయం ఏంటండి అంటే, ఏదైనా అప్డేట్ మీకు తెలిస్తే మాకు చెప్పండి. మాకేదైనా అప్డేట్ కనుక తెలిస్తే అది మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. దానిలో పాజిటివ్ ఉంటుంది మరియు నెగిటివ్ ఉంటుంది. అంటే ఒక యాస్పిరెంట్కి ఉండాల్సినటువంటి కనీస స్పృహ ఎప్పుడైనా సరే మనం వాదించే స్థాయిలో కాకుండా వినమ్రతతో వినేటువంటి పరిస్థితుల్లో ఉండాలి. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మొక్క ఎంత మౌనంగా ఉన్నా ఎదుగుదల అనేది కామన్గా ఉంటుంది. కాబట్టి మనం ఎంత మౌనంగా ఉండి పరీక్షించుకుంటే అంత ఈజీగా మనం పైకి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గౌరవంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒక యాస్పిరెంట్కు కావాల్సింది ఓపిక, డెడికేషన్, పట్టుదల. దానికి తగ్గట్టుగా సిలబస్ని ఏ విధంగా చదవాలి, ఆ సిలబస్ని ఏ విధంగా మనం ప్రాపర్గా గుర్తుంచుకోవాలి, ఏ విధంగా రీడ్ చేయాలి, మళ్ళీ రైట్ ఎలా చేయాలి, రివిజన్ ఎలా చేయాలి, వాటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్లు ఏ విధంగా చేయాలని మనం కూలంకషంగా ఆలోచించుకున్నప్పుడే సక్సెస్ అనేది మన దాకా వస్తుంది. కానీ ఇలా లేనిపోని వాటికి కామెంట్స్ పెట్టడం వల్ల కాదు. నెక్స్ట్ ఇంకో కామెంట్ కూడా ఇవ్వడం జరిగింది శిరీష గారు. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి ప్లీజ్, నేను పేపర్ చూశాను, అసలు ఆ స్టేట్మెంట్ లేదు. మీకు పక్కన కనిపిస్తున్నటువంటి ఈ పేపర్ స్టేట్మెంట్ చూడండి, మీకే తెలుస్తుంది ఏ స్టేట్మెంట్ ఉంది, ఏ స్టేట్మెంట్ లేదు అనే విషయము మీకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఫిబ్రవరిలో మనకి పడ్డటువంటి స్టేట్మెంట్ ఇది మీ సైడ్ కనిపిస్తుంది, గమనించండి. లాస్ట్ పేపర్లో ఆ ఇన్ఫర్మేషన్ పడింది, దాన్నే మేము ముందు ఉంచడం జరిగింది. నెక్స్ట్ శివకృష్ణ గారు ఇంకో కామెంట్ చేశారు, ఎన్నిసార్లు చేస్తారు సార్ ఈ జాబ్స్ వస్తాయని. అది ఒక కాంపిటేటివ్లో ఉన్నటువంటి విద్యార్థి కూడా హోప్స్ ఎప్పుడూ కోల్పోవద్దు, 100% అచీవ్ చేసే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో, పూర్తి డెడికేషన్తో ఉండాలన్న ఉద్దేశంతో మాకు తెలిసినటువంటి విషయాన్ని మేము చెప్పడం జరుగుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎవరిని మభ్యపెట్టడానికైతే కాదు. చదివితే నువ్వే బాగుపడతావు, చదవకపోయినా కూడా మళ్ళీ మీరే బాగుపడవచ్చు, బాగుపడకపోవచ్చు. మీ చేతిలో ఉన్నదాని గురించి నేను చెప్పడానికి అవకాశం ఏముంటుంది చెప్పండి మీరైనా. ఏదైనా సరే మంచి కోసం 4 సార్లు చెప్పడం జరుగుతుంది. తెలిసిన విషయాన్ని విద్యార్థులకి తెలపడం జరుగుతుంటుంది. మనం చిన్నప్పుడు ఒక కథ వింటూ ఉంటాం, నానా పులి అనేటువంటి కథ. ఆ కథా సన్నివేశంలో చిట్ట చివరిసారిగా పులి వచ్చి ఆ అబ్బాయిని తినిపోతుంది. అది ఇప్పుడు నేను చెప్పదలుచుకోలే. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ స్టోరీ అనేది తెలిసిపోయింది. కనుక మీరు ఏదైనా సరే ప్రిపరేషన్ కావాలనుకుంటున్నాయి, అలా ప్రిపరేషన్ కావడానికి ప్రయత్నం చేయండి. అది మీ విజ్ఞత, మీ యొక్క వినమ్రత, మీ వివేకానికి, మీ యొక్క చైతన్యానికి అది మీకు నిదర్శనంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, యాజ్ యువర్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఈ మహాశివరాత్రి పర్వదినాన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ అనేది మీకోసం ప్రత్యేకంగా ఒక ఆఫర్ని తీసుకొచ్చింది. ఎవరైతే కోర్సుని బై చేస్తారో ఆ బై చేసినటువంటి కోర్సుతో పాటుగా స్టడీ మెటీరియల్ని ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
మీరు కోర్స్ని బై చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఐడి నెంబర్ ఉంటుంది స్టూడెంట్. ఆ స్టూడెంట్ ఐడి నెంబర్తో మీరు మళ్ళీ కాంటాక్ట్ అవుతే మీకు పూర్తి అప్డేట్ ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన బుక్, మీ అడ్రస్ని మేము నోట్ చేసుకోవడం జరుగుతుంది. నేరుగా మీ అడ్రస్కి మేము పంపించడం జరుగుతుంది. ఇది శివరాత్రి సందర్భంగా కేవలం ఒకే ఒక రోజు మాత్రం శివరాత్రి రోజు మిడ్ నైట్ వరకు క్లోజ్ అయిపోతుంది. కోర్స్ బై చేయండి, మెటీరియల్ పట్టండి. ఎవరైతే కోర్సును తీసుకుంటారో వాళ్ళకి మెటీరియల్ అనేది అందించబడుతుంది. ఏ కోర్స్ సార్ అంటే ఫుల్ కోర్స్ బై చేయాలి. సగం కోర్సులు కాకుండా ఫుల్ కోర్స్ బై చేయండి. మీకు 100% ఈ కోర్సుకు సంబంధించినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్, దాంతోపాటుగా లైవ్ క్లాసెస్, రికార్డింగ్ వీడియోస్ మరియు టెస్ట్ సిరీస్లు అన్నీ కూడా కలిసి ఉన్నటువంటి కోర్స్. తెలంగాణ అయితే 2500 రూపీస్, ఏపీ అయితే 3500 రూపీస్ ఉంటుంది. ఈ కోర్స్కి మనం మెటీరియల్ని ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈ 1 డే ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. 100% మీకు మీ అడ్రస్కి ఈ పుస్తకాన్ని మేము చేర్చే ప్రయత్నం చేస్తాం. లేదు నాకు ఓన్లీ మెటీరియల్ కావాలి అంటే తెలుగు మీడియం బుక్ వచ్చేసి 500 రూపీస్ ఉందండి, ఇంగ్లీష్ మీడియం బుక్ వచ్చేసి 600 రూపీస్ ఉంది. ఈ యొక్క మెటీరియల్ గురించి కూడా మీకు పూర్తిగా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాటి యొక్క కాస్ట్, వాటి యొక్క వివరాలు మీరు నేరుగా యాప్లో నుంచి కూడా బై చేసుకుంటే చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూస్తే, తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎంత సార్ అంటే, రీసెంట్గా ఖాళీలకు సంబంధించిన వివరాల మీద గొప్ప చర్చే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా మనకి లేదు. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. దట్ టు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఇది ప్రతి ఒక్క ఆస్పిరెంట్ గుర్తించాల్సినటువంటి అంశం. ఈచ్ అండ్ ఎవ్రీ ఇంకా నాకు తెలిసినటువంటి ప్రతి సమాచారాన్ని వీలైనంత త్వరగా మీకు చేరవేర్చడం జరుగుతుంది. మరొక్కసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.